ఇది పరలోకములో జరిగిన ఒక సూచన. యోహాను ఆత్మవశుడై ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఆకాశం తెరవబట్టం చూశాడు. ఒక దివ్యమైన దర్శనం. ఆ దర్శనం ఏంటంటే, సూర్యుణ్ణి ధరించిన ఒక స్త్రీ, పాదాల కింద చంద్రబింబం, చంద్రుని మీద నిలిచింది, సూర్యుణ్ణి వస్త్రంలాగా ధరించింది. ఆమె శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం తేజరిల్లుతూ ఉంది. మరో విచిత్రం ఏంటంటే, ఆమె సాధారణమైనటువంటి స్త్రీ కాదు, గర్భిణీ స్త్రీ. ఆమె ఏం చేస్తుందంటే, ప్రసవ వేదనతో కేకలు పెడుతుంది. నొప్పి భరించలేక, నొప్పి తట్టుకోలేక, ఆ జన్మను ఇవ్వటానికి బిడ్డకి ప్రసవ వేదంతో కేకలు వేస్తుంది. ఏమి బాధ ఏం పడతా ఉంటే అప్పుడే ఇంకొక సూచన కనబడింది యోహానికి. ఏంటి ఆ సూచన అంటే, 7 తలలు కలిగినటువంటి ఒక ఎర్రని ఘట సర్పం. 7 తలలున్నాయి, 7 తలలున్నాయి. అది నోరు తెరిచి ఆ స్త్రీ కనబోతున్నటువంటి మగ శిశువుని, ఆ మాట గమనించాలి మీరు, మగ శిశువుని అమాంతం మింగాలి, చంపాలి, పొట్టన పెట్టుకోవాలన్న ఆశతో ఆ స్త్రీ ఎదుట ఎర్రని ఘట సర్పం, 7 తలల పాము ఆ స్త్రీ ఎదుట కాచుకొని ఉన్నట్లుగా చూశాడు. అసలు ఈ స్త్రీ ఎవరు? ఆ 7 తలల పాము ఏంటి? అది ఎందుకు ఎర్రగా ఉంది ఆ పాము అనే వివరాలు టూకీగా చెప్పేస్తా చూడండి. ఆ స్త్రీ, కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చెప్తున్నారు. మీరు అవేవి వినొద్దు, వాటిని చెవిని పట్టించుకోవద్దు. ఆమె మరియమ్మ తల్లి అని, ఆమె పుట్టిన శిశువు యేసు ప్రభు అని, ఇట్లా పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీకు వివరంగా చెప్తాను చూడండి. ఆ స్త్రీ సార్వత్రిక క్రైస్తవ సంఘము. అందరు చెప్పండి గట్టిగా. ప్రపంచ దేశాలలో యేసు రక్తంతో కడగబడి, లోకములో నుంచి ప్రత్యేకించబడి, ఆత్మచేత ముద్రించబడి, శరీరం అనే సంఘములో చేర్చబడినటువంటి గుంపు జనాంగాన్ని సార్వత్రిక సంఘం, యూనివర్సల్ చర్చ్. మరి ఓసన్న, పెంతికొస్తూ, గొంతుకొస్తూ, ఆర్సిఎం, లూథరన్ను, ఇండిపెండెంటు, ఇవన్నీ ఏంటంటే గుర్తింపు కోసం పెట్టుకున్న పేర్లు. దేవుని ఉద్దేశంలో ఒకే సంఘం. అదేంటంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం, క్రీస్తు శరీరం అనే సంఘం. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సంఘం ఏం ధరించుకుందంటే సూర్యుడిని ధరించుకుంది. చెప్పండి గట్టిగా. ఎవరిని ధరించుకుంది? ఏం ధరించుకుంది? ఎవరి సూర్యుడు? ఒక కీర్తనాకారుడు ఈ రీతిగా చెప్తాడు. ఏమనంటే, యెహోవా సూర్యుడును కేడమనై ఉన్నాడు అని. మనం ఆరాధిస్తున్న సృష్టికర్త యెహోవా దేవుడు సూర్యుడు అని బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత సౌలు ప్రయాణమై వస్తుండగా దమస్కు పొలిమేరల్లో త్రోవలో సూర్య తేజస్సు కంటే ప్రకాశమానమైన వెలుగు నాకు కనబడెను అని పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సూర్య తేజస్సును మించిన ప్రకాశమానమైన సూర్యబింబం ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథకర్త కూడా రాస్తాడు మొదటి అధ్యాయంలో, ఆయన ముఖము సూర్యుని వలె తేజరిల్లుతూ ఉండెను. యేసయ్య ముఖము సూర్యునిలాగా తేజరిల్లుతూ ఉన్నట్లుగా యోహాను కూడా తన యొక్క ప్రకటన గ్రంథంలో రాసినట్లుగా లేఖనంలో చూస్తాం. అంటే యేసయ్య దివ్య స్వభావాలను మనం ధరించుకోవాలి. యేసయ్య దైవత్వాన్ని మనం ధరించుకోవాలి. యేసయ్యలో ఉన్న పరిశుద్ధత, నీతి, ప్రేమ, క్షమ, కనికరం, ప్రార్థన, విజ్ఞాపన, ఇవన్నీ మనం
ధరించుకోవాలి. ఒక సూర్యుణ్ణి ఎలాగైతే ఆ స్త్రీ ధరించుకుందో, సంఘములో ప్రతి ఒక్క బిడ్డ యేసయ్యను ధరించుకోవాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధించబడలేదు అనే వాక్యాలు బైబిల్లో మనం చూస్తాం. ఈరోజు మనం సంఘమైన మనం, రాకడ కోసం సిద్ధపడుతున్న మనం సూర్యుని ధరించాలి. సూర్యుని యొక్క స్వభావాలు మనలో పుష్కలంగా నిలిచి ఉండాలి. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఆ సూర్యునిలో ఉన్నటువంటి ఒక చిన్న మాట చెప్తాను చూడండి. సూర్యుని ధరించుకోవటం అంటే ఏంటంటే, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను కలదై, ప్యూరిటీ అండ్ బ్యూటీ. సూర్యుని గురించి మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న మాట, సూర్యుడు అందంగా ఉంటాడు, స్వచ్ఛంగా ఉంటాడు. సూర్య బింబానికి ఉన్న అందానికి రహస్యం ఏంటంటే ఆ స్వచ్ఛత, కళంకం లేకుండా, మచ్చ లేకుండా, నిండుగా ప్రజ్వరలటం, నిండుగా తేజరెలటం, చీకటి గర్భాన్ని చీల్చుకొని బలముతో ఉదయించడం, మబ్బు లేకుండా ఉదయించే సూర్యగోళంలాగా యేసయ్య ఉన్నాడు. యేసయ్యలో మబ్బు లేదు, పాపం లేదు, కల్మషం లేదు, కపటం లేదు. ఆ యేసయ్యను ధరించుకున్న మనం కూడా స్వచ్ఛమైన జీవితం చేయొచ్చు, నిర్మలంగా ప్రకాశించుదముగాక. గట్టి చేద్దాం హల్లెలూయా. ఎక్కడ ఆ స్త్రీ నిలబడిందంటే చంద్రుడి మీద నిలబడింది. ఎక్కడ నిలబడింది? చంద్రుడి మీద నిలబడింది. చంద్రుడు అంటే పరిశుద్ధ గ్రంథంలో కృపకు సాదృశ్యంగా లేఖనాల్లో రాయబడింది. మనం కృపలో నిలిచి ఉండాలి. మన పాదాలు కృపచేత స్థిరపరచబడాలి. ఆ కృపచేత ఎవరైతే స్థిరపరచబడతారో వాళ్ళ పాదాలు జారవు, వారు తొట్టిల్లరు అని కీర్తనాకారుడు తెలియపరుస్తాడు. ఈ చంద్రబింబం అంతా అందము కలిగినటువంటి అందమైన కృపలో, అనంతమైన కృపలో, అతి విస్తారమైన కృపలో మన పాదాలు, మన జీవితం, మన యొక్క సంఘం నిలిచి ఉండాలి. మూడవదిగా ఆ యొక్క స్త్రీ తల మీద 12 నక్షత్రాల కిరీటం ఉంది. అంటే 12 నక్షత్రాల కిరీటం అంటే ఆది అపోస్తుల ఉపదేశం. ఆది అపోస్తుల ఉపదేశం. ఈ బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చెయ్యుటలో ఎడతెగక నిలిచి ఉన్న సంఘం. బోధలో నిలిచి ఉండాలి, ఉపదేశములో నిలిచి ఉండాలి, వాక్యానుసారమైన జీవితంలో నిలిచి ఉండాలి. ఎడతెగని ప్రార్థన, ఎడతెగని రొట్టె విరిచే అనుభవం, ఎడతెగని పరిశుద్ధుల సహవాసం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ప్రసవ వేదనతో, నొప్పులతో ఆ మగబిడ్డకు జన్మనివ్వటానికి కేకలు వేస్తూ ఉంది. ఆ మగ శిశువు అంటే అర్థం ఏంటంటే జయ జీవితం. చెప్పండి గట్టిగా, ఏంటది? అందరు చెప్పాలి గట్టిగా, ఏంటది? విక్టోరియస్ లైఫ్. మీకు వివరంగా చెప్తాను చూడండి. ఎబ్బోకు రేవులు ఉన్నట్ట యాకోబు ఎలా పోరాడాడు అని అంటే మగ సిరి గలవాడై. నోరు తెరిచి చెప్పండి గట్టిగా. మగసిరి అంటే అర్థం ఏంటంటే జయం పొందే సామర్థ్యము కలిగి ఉండటం అని అర్థం. మగసిరి కలిగి ఉండటం అంటే జయం పొందే సామర్థ్యం అని. చూడండి, సృష్టి ప్రారంభం నుంచి కూడా సాతాను యొక్క తంత్రం. ఒక చిన్న మాట చెప్తాను చూడండి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు విస్తరిస్తూ ప్రబలుతూ ఉన్నారు. ఆ జనం బలీయమైన జనంగా వృద్ధి పొందుతూ ఉన్నారు. అది గమనించిన ఫరో మంత్రస్వాములు పిలిచాడు తన ఆస్థానానికి. ఇదిగో, మీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తా, మీకు ఏ కార్యం చేయమంటే ఆ కార్యాలు చేసి పెడతా, కానీ మీరేం చేస్తారో తెలుసా? ఇశ్రాయేలీలలో ఏ స్త్రీ గర్భము నుంచైనా మగ పిల్లవాడు గనక పుట్టాడో వాడిని కాన్పు పీటల మీదే చంపి నైల్ నదిలో పడేసేయండి.
మగబిడ్డ కనుక పుడితే చంపి నైల్ నదిలో పడేసి, ఆడద పుట్టిందా బతకనియండి, ఆడద పుడితే బతకనియండి, మగోడు పుడితే మాత్రం చంపాలి, ఒక్కడిని కూడా బతకనీయకూడదు అని ఆ రోజు సాతాను ఫరోలో ప్రవేశించి మంత్రసానులను మభ్యపెట్టి ఇజ్రాయేలీలలో మగవారిని చంపాలన్న ప్రయత్నం చేసింది. ఇందులో మర్మం ఏమైనా ఉందంటే మర్మం ఉంది. ఏంటి అని అంటే చూడండి, బైబిల్లో దైవజనుడు పౌలు చెప్తాడు, స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎరిగి. స్త్రీలు ఎవరట? నేను చెప్పేది మీ గురించి కాదు, ఆత్మీయ జీవితంలో బలహీనులైన వారిని గురించి బైబిల్ చెప్తుంది. వాళ్ళు స్త్రీలు అని. అయితే ఆత్మీయంగా బలవంతులైనటువంటి వాళ్ళు, పోరాడే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, జయం పొందటానికి సాగిపోతూ ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరంటే మగ శిశువులు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఈ మగ శిశువులుగా మారాలి. ఈ మగ శిశువుని మింగటానికి ఆ సాతాను ఏం చేస్తుందంటే 7 తలల పాము, ఎర్రని పాము అక్కడ నిలబడింది. ఎర్రని పాము ఏంటండి పాస్టర్ గారు అని అంటే, నల్ల పాములు చూసాము, తెల్ల పాములు చూసాము, మరి ఎర్ర పాము ఏంటి పాస్టర్ గారు అంటే, అది తెల్ల పామో తెలీదు, నల్ల పామో తెలియదు, కానీ అది ఎరుపెక్కిన స్థితిలో ఉంది మొత్తానికి. ఎందుకు ఎరుపెక్కింది అని అంటే, అది కోపంతో ఉంది, క్రోధముతో ఉంది. ఎలా ఉందండి? అది కోపంతో ఉంది, క్రోధంతో ఉంది. దాని ఈర్ష్య, దాని కోపం, దాని పగ, దాని ప్రతీకారం ఏంటంటే, ఏయ్ కను నీ బిడ్డను మింగకపోతే అప్పుడు చూడవే అన్నట్టుగా ఆ పాము పొళ్ళు కొరుకుతా, కూరలు ఊపుతా అది ఆ స్త్రీ ఎదుటే నిలబడినట్లుగా బైబిల్ విచిత్రం చెప్పమంటారా? ఆమె కేకలేసి ప్రసవేదన పడి ఒక శిశువుని కనింది. ఆ శిశువు ఎవరంటే ఆడపిల్ల కాదు, మగ శిశువు. దేవునికి మహిమ కలుగునగాక. ఏ శిశువు? మగ శిశువు. అప్పుడు ఆ శిశువు గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆ శిశువు సమస్త జనములను ఏలటానికి, ఇనపదండం అంటే బలముతో ఏలటానికి, అధికారముతో ఏలటానికి, సర్వ